శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో H1B వీసాదారులకు, అలాగే గడువు ముగిసినటువంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి స్టాంపింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్లకు అనేక కష్టాలు చుట్టుముడుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల పైన దీని ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. ఒకసారి అమెరికా వదిలిపెట్టి భారతదేశానికి వస్తే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి అమెరికా వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్న పని. స్టాంపింగ్కి వచ్చిన వాళ్లే ఫ్లాట్స్ దొరక్క 2027 వరకు ఇక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నట్టు తెలిసి అక్కడ ఈఎంఐలు కట్టుకోలేక అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకొని లక్షలాది మంది అవస్థల పాలవుతున్నారు. అందువల్ల భారతదేశానికి వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటే బంధుమిత్రులు అందరి సమక్షంలో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చేసుకోవచ్చు అనే ఆలోచన అందరికీ ఉన్నప్పటికీ ఇది సాధ్యం కాదు ప్రస్తుతానికి. ఒకవేళ వివాహం కోసం మేము భారతదేశానికి వెళితే తిరిగి అమెరికా రాలేమేమో అనే భయంతో చాలామంది అమెరికాలోనే పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ లాంటివి, కోర్టు మ్యారేజ్ అంటాం, అలాంటివి చేసుకోవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదో ఫ్రెండ్స్ కొద్దిమందిని పిలుచుకొని వాళ్ళ సమక్షంలో ఈ మ్యారేజ్ జరుగుతున్నాయి. మరి భారతదేశంలో ఉండే బంధుమిత్రుల సంగతి ఏమిటి? వాళ్ళు ఎలా చూడగలుగుతారు అంటే వెబ్కామ్స్లో, జూమ్స్ సంబంధించినటువంటి మరి వీడియోల ఆధారంగా ఇక్కడ వాళ్ళందరూ చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎప్పుడో మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళినప్పుడు రిసెప్షన్ ఏదైనా ఇచ్చుకుందాం, అందరినీ పిలుచుకుందాం అనే ఉద్దేశంతో తూతూ మంత్రంగా కానిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ, వలసదారులకు కానీ ఆశ ఏముంటుందంటే తమ దేశంలో తమ బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా చేసుకోవాలి, పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది, మాటి మాటికి వచ్చేది కాదు అనే ఆలోచన ఉన్నప్పటికీ మరి ఆశలు ఉంటాయి అందరికీ, నెరవేరేవి కొందరికి అన్నట్టుగా అమెరికాలో ట్రంప్ తీసుకున్న పాలసీల వల్ల వీసా విధానంలో తీసుకొచ్చినటువంటి చాలా క్లిష్టమైనటువంటి పద్ధతుల ద్వారా మొత్తం వీసా ప్రాసెస్నే ఆపేసేసి కొత్త స్లాట్స్ లేకుండా చేసి 2027లోనే మళ్ళీ కొత్త స్లాట్స్ ఓపెన్ అయ్యేట్టుగా చేసి లక్షలాది మందికి ఇబ్బంది కలిగే పరిస్థితి క్రియేట్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చాలామంది భారతదేశానికి వచ్చేసి తిరిగి అమెరికాకు వెళ్ళలేక అక్కడున్న ఇళ్ళు అమ్మేసుకుంటున్నారు, అక్కడున్న కార్లు అమ్మేసుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎంతకాలం ఎదురు చూస్తారు? 1 నెల 2 నెలలు వెయిట్ చేయగలరు, అంతకన్నా ఎక్కువ వెయిట్ చేయడం చాలా కష్టం. అందువల్ల కొత్త ఎంప్లాయీస్ని తీసేసుకుంటున్నారు, వీళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది. భవిష్యత్తులో తమ అమెరికా వెళ్ళగలిగే అవకాశం ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి లోపల, దిక్కుచేసిన పరిస్థితుల్లో ఇండియా లోపల ఇక్కడే ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అనేక కష్టాలకి, కన్నీళ్లకు వీసా ప్రాసెసింగ్ అనేది చాలా కష్టం. H1B వీసా ఇంకా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. దీని లోపల మార్పులు చేర్పులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య స్లాట్స్ కొంచెం ముందుకు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తోంది. మరి దాని ఎంతవరకు అవకాశం ఉంటుందో, ఇప్పుడు ఆల్రెడీ వెయిటింగ్లో ఉండే వాళ్లకు మరి లాటరీ సిస్టంలో ఎంతమందిని పంపించే అవకాశం ఉంటుందో, మెరిట్ సిస్టంలో ఎంతమంది పెడతారో, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పెళ్లిళ్ళ ట్రెండ్ మొత్తం మారిపోయింది. గతంలో 100కి 95 మంది ఖచ్చితంగా భారతదేశానికి కానీ తమ సొంత దేశానికి కానీ వెళ్ళి అక్కడ బంధుమిత్రుల సమక్షంలో చక్కగా, గొప్పగా, గ్రాండ్గా అందరి ఆశీర్వచనాలతోటి, చక్కగా బ్రాహ్మణుల ఆశీర్వచనంతో ఇక్కడ మ్యారేజ్ జరిగేవి. ఇప్పుడు ఆ మ్యారేజ్ అవకాశాలు అక్కడ లేవు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు కోర్టు మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ టైప్ లోపల చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ సమక్షంలో దీన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవుతుందో తెలియదు, ఎంతకాలం ఈ అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుందో తెలియదు. ఎంతమంది భారతదేశం నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు టెక్కీస్, ముఖ్యంగా ఈ టెక్నికల్ ఐటీ కంపెనీలో పనిచేసిన వాళ్ళే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం లేనట్టు పరిస్థితి లోపల భారతదేశంలో చిక్కుపోతున్నారు. వీళ్ళందరికీ మోక్షంగా భవిష్యత్తులో మరి అవకాశాలు తొందరగా వస్తే కానీ వీళ్ళ కళలు నిజం అవుతాయి. లేకపోతే వీళ్ళంతా ఇండియాలోనే సెటిల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మ్యారేజ్ ట్రెండ్ అయితే మరి మనం అనుకున్నట్టుగా మొత్తం మారిపోయింది. రెండోది, ఇప్పుడు విదేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో కాకుండా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి పిల్లనివ్వాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు. గతంలో అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసేవాళ్ళు, ఇప్పుడు అమెరికా సంబంధం అంటే వద్దు బాబు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ట్రెండ్ ఎంత మారిపోయిందో చూడండి. కాలం చాలా మార్పులు తీసుకొస్తుంది.
ఇవాళ అతి విలువైంది రేపొద్దున పనికిరాంది కావచ్చు. ఇవాళ పనికిరాంది రేపొద్దున అతి విలువైంది కావచ్చు. ఏ క్షణంలో అయినా ఏ మార్పైనా సంభవించే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా ప్రార్థన. అమెరికాలో H1B వీసాదారులకు, అలాగే గడువు ముగిసినటువంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి స్టాంపింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్లకు అనేక కష్టాలు చుట్టుముడుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల పైన దీని ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. ఒకసారి అమెరికా వదిలిపెట్టి భారతదేశానికి వస్తే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి అమెరికా వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్న పని. స్టాంపింగ్కి వచ్చిన వాళ్లే ఫ్లాట్స్ దొరక్క 2027 వరకు ఇక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నట్టు తెలిసి అక్కడ ఈఎంఐలు కట్టుకోలేక అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకొని లక్షలాది మంది అవస్థల పాలవుతున్నారు. అందువల్ల భారతదేశానికి వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటే బంధుమిత్రులు అందరి సమక్షంలో చాలా ఆనందంగా చాలా సంతోషంగా చేసుకోవచ్చనే ఆలోచన అందరికీ ఉన్నప్పటికీ ఇది సాధ్యం కాదు ప్రస్తుతానికి. ఒకవేళ వివాహం కోసం మేము భారతదేశానికి వెళితే తిరిగి అమెరికాకు రాలేమేమో అనే భయంతో చాలామంది అమెరికాలోనే పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ లాంటివి కోర్టు మ్యారేజ్ అంటాం, అలాంటివి చేసుకోవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదో ఫ్రెండ్స్ కొద్దిమందిని పిలుచుకొని వాళ్ళ సమక్షంలో ఈ మ్యారేజ్ జరుగుతున్నాయి. మరి భారతదేశంలో ఉండే బంధుమిత్రుల సంగతి ఏమిటి? వాళ్ళు ఎలా చూడగలుగుతారు అంటే వెబ్కామ్స్లో, జూమ్స్ సంబంధించినటువంటి మరి వీడియోల ఆధారంగా ఇక్కడ వాళ్ళందరూ చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎప్పుడో మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళినప్పుడు రిసెప్షన్ ఏదైనా ఇచ్చుకుందాం, అందరినీ పిలుచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తూతూ మంత్రంగా కానిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ వలసదారులకు కానీ ఆశయం ఉంటుందంటే తమ దేశంలో తమ బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా చేసుకోవాలి, పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది, మాటి మాటికి వచ్చేది కాదు అనే ఆలోచన ఉన్నప్పటికీ మరి ఆశలు ఉంటాయి అందరికీ, నెరవేరేవి కొందరికి అన్నట్టుగా అమెరికాలో ట్రంప్ తీసుకున్న పాలసీల వల్ల వీసా విధానంలో తీసుకొచ్చినటువంటి చాలా క్లిష్టమైనటువంటి పద్ధతుల ద్వారా మొత్తం వీసా ప్రాసెస్నే ఆపేసేసి కొత్త స్లాట్స్ లేకుండా చేసి 2027లోనూ మళ్ళీ కొత్త స్లాట్స్ ఓపెన్ అయ్యేట్టుగా చేసి లక్షలాది మందికి ఇబ్బంది కలిగే పరిస్థితి క్రియేట్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చాలామంది భారతదేశానికి వచ్చేసి తిరిగి అమెరికాకు వెళ్ళలేక అక్కడున్న ఇళ్ళు అమ్మేసుకుంటున్నారు, అక్కడున్న కార్లు అమ్మేసుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎంతకాలం ఎదురు చూస్తారు? 1 నెల 2 నెలలు వెయిట్ చేయగలరు, అంతకన్నా ఎక్కువ వెయిట్ చేయడం చాలా కష్టం. అందువల్ల కొత్త ఎంప్లాయీస్ని తీసేసుకుంటున్నారు, వీళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది. భవిష్యత్తులో తమ అమెరికా వెళ్ళగలిగే అవకాశం ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి లోపల, దిక్కుచేచిన పరిస్థితుల్లో ఇండియా లోపల ఇక్కడే ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అనేక కష్టాలకి కన్నీళ్లకు వీసా ప్రాసెసింగ్ అనేది చాలా కష్టం. H1B వీసా ఇంకా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. దీని లోపల మార్పులు చేర్పులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య స్లాట్స్ కొంచెం ముందుకు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తోంది. మరి దాని ఎంతవరకు అవకాశం ఉంటుందో, ఇప్పుడు ఆల్రెడీ వెయిటింగ్లో ఉండే వాళ్లకు మరి లాటరీ సిస్టంలో ఎంతమందిని పంపించే అవకాశం ఉంటుందో, మెరిట్ సిస్టంలో ఎంతమంది పెడతారో, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పెళ్లిళ్ళ ట్రెండ్ మొత్తం మారిపోయింది. గతంలో 100కి 95 మంది ఖచ్చితంగా భారతదేశానికి కానీ తమ సొంత దేశానికి కానీ వెళ్ళి అక్కడ బంధుమిత్రుల సమక్షంలో చక్కగా గొప్పగా గ్రాండ్గా అందరి ఆశీర్వచనాలతోటి చక్కగా బ్రాహ్మణుల ఆశీర్వచనంతో ఇక్కడ మ్యారేజ్ జరిగేవి. ఇప్పుడు ఆ మ్యారేజ్ అవకాశాలు అక్కడ లేవు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు కోర్టు మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ టైప్ లోపల చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ సమక్షంలో దీన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవుతుందో తెలియదు, ఎంతకాలం ఈ అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుందో తెలియదు. ఎంతమంది భారతదేశం నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు టెక్కీస్, ముఖ్యంగా ఈ టెక్నికల్ ఐటీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తిరిగి ఉద్యోగం దొరుకుతున్న నమ్మకం లేనటువంటి పరిస్థితి లోపల భారతదేశంలో చిక్కుపోతున్నారు. వీళ్ళందరికీ మోక్షంగా భవిష్యత్తులో మరి అవకాశాలు తొందరగా వస్తే కానీ వీళ్ళ కళలు నిజం అవుతాయి. లేకపోతే వీళ్ళంతా ఇండియాలోనే సెటిల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మ్యారేజ్ ట్రెండ్ అయితే మరి మనం అనుకున్నట్టుగా మొత్తం మారిపోయింది. రెండోది, ఇప్పుడు విదేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో కాకుండా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి పిల్లనివ్వాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు. గతంలో అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసేవాళ్ళు, ఇప్పుడు అమెరికా సంబంధం అంటే వద్దు బాబు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ట్రెండ్ ఎంత మారిపోయిందో చూడండి. కాలం చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇవాళ అతి విలువైంది రేపొద్దున పనికిరాంది కావచ్చు.
ఇవాళ పనికిరాంది రేపొద్దున అతి విలువైంది కావచ్చు. ఏ క్షణంలో అయినా ఏ మార్పైనా సంభవించే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా ప్రార్థన.